వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కామెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు కామెంట్స్ అంటే ఏంటో చూడబోతున్నాం. సో ఫస్ట్ కామెంట్ చూసే ముందు మీరు ఏదైనా మనం ఏం చేస్తాం, మనం ఏదైనా చదువుకునేటప్పుడు మనం క్లాస్ నోట్స్ రాసుకుంటాం. సంథింగ్ ఇప్పుడు ఇంత పెద్ద మ్యాటర్ ఉంది, సో నీకు అదంతా ఏం చేస్తావు, అంత చదివిన దానికి ఒక చిన్నగా రాసుకుంటావు పక్కకి. సో వాట్ ఈజ్ వాట్ అనేది. అలాగే నువ్వు సంథింగ్ ఇప్పుడు ఏదో యాప్ట్యూడ్ నేర్చుకుంటున్నావు, యాప్ట్యూడ్ సంబంధించి ఏదో నువ్వు ఫార్ములా కానీ చిన్న టిప్ ఉంటుంది, ఏదో చిన్న ఫార్ములాస్ ఉంటాయి, ఏదో సంథింగ్ ఫార్ములాస్ యాప్ట్యూడ్లో. వన్స్ నువ్వు ఆ ఫార్ములా వచ్చిందనుకో ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నీ దగ్గర ఒక క్వశ్చన్ ఆన్సర్ రాసినావు, క్వశ్చన్ ఆన్సర్ చేసేసావు, నీకు అప్పుడు ఫార్ములా అర్థమైంది, మీ టీచర్ చెప్పాడు, మీ సార్ చెప్పాడు, ఒక క్వశ్చన్కి సంబంధించి నువ్వు యాప్ట్యూడ్ సార్ చెప్పినప్పుడు యాస్టీజ్ రాసేసావు. నీకేంటి, నాకు ఎలాగో ఫార్ములా అవసరం లేదు, ఫార్ములా నేను ఇప్పుడు చేస్తున్నాను, డైరెక్ట్ చేసేస్తావు ఆన్సర్. కానీ 1 month తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు అదే 1 month తర్వాత అదే క్వశ్చన్ వచ్చి చూసినావు అనుకో, అసలు నేను ఇక్కడ ఏ మెథడ్ యూజ్ చేశాను, ఏ ఫార్ములా యూజ్ చేశాను ఐడియా ఉండదు, నీకు కూడా మర్చిపోతావు. సో మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అలాగే మన కంప్యూటర్లో అదే మన సి ప్రోగ్రాంలో కూడా మనం ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రాస్తామో, ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏమవుతాం, మనం లాజిక్ రాస్తాం. లాజిక్ రాసినప్పుడు కొన్ని 1 month తర్వాత కానీ 2 months తర్వాత చూసినప్పుడు మనకు అది గుర్తుండదు. సో అప్పుడు నువ్వు కామెంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. కామెంట్స్ అంటే ఏంటి, ఈ కామెంట్స్ మనం ఒక ప్రోగ్రామింగ్ పక్కకు రాసినప్పుడు అవి మనకు దేని గురించి రాసాము, ఏ లాజిక్ యూజ్ చేసామనేది తెలుపుతుంది. సో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ మీరు కంప్యూటర్ సైన్సే సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు మీరు కాలేజీలో అనుకుందాం. మీ లెక్చరర్ గారు మీకు సంథింగ్ ఏదో చెప్పారు, సో ఇట్లా ఏంటి ఒక ప్రోగ్రామ్ రాశారు అనుకుందాం, సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ రాశారు. ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏదో లాజిక్ ఇలా ఇక్కడ రాసింది మేడం, సార్ మేడం ఎవరో ఇట్లా లాజిక్ రాశారు. కానీ అప్పుడు గుర్తుంటుంది, క్లాస్లో విన్నప్పుడు గుర్తుంటుంది. వన్స్ నువ్వు క్లాస్ బయటకు వెళ్ళిన తర్వాత అది మర్చిపోతాం. తర్వాత 1 month తర్వాత మనం ముందే వన్ డే బ్యాటింగ్ చేసే బ్యాచ్, ఎగ్జామ్స్ కంటే ముందే చదువుతాం. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నీకు గుర్తే రాదు. సో దానికి తగ్గట్టు నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు ఏ లాజిక్ యూజ్ చేసావు కామెంట్స్ పెట్టుకొని నీకు ల్యాప్టాప్లో సేవ్ చేసుకొని ఉంచుకున్నావు అనుకో యూజ్ అవుతుంది. సో అంతే, అందుకోసమే ఇప్పుడు కామెంట్స్ అని చెప్పడానికే ఇదంతా కొద్దిగా మీకు సోదిలాగా అనిపించచ్చు అని చెప్పాను. సో కామెంట్స్ అంటే ఏంటి మరి, కామెంట్స్ ఆర్ యూజ్డ్ టు క్లారిఫై సంథింగ్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఇన్ ప్లెయిన్ లాంగ్వేజ్. సో మనకు ఏదైనా క్లారిఫై చేయడానికి ఏంటి, నువ్వు ఇక్కడ ఏది యూజ్ చేసావు అని క్లారిఫై చేయడానికి మాత్రమే కామెంట్స్ అనేది యూజ్ అవుతుంది. మెయిన్గా మనం ప్రోగ్రామింగ్లో కామెంట్స్ ఎందుకు చూస్తున్నాం, ఏదైనా లాజిక్ కానీ ఏ డాటా స్ట్రక్చర్ అసలు ఏ అల్గోరిథం యూజ్ చేసావు అక్కడ అని పక్కకు రాసుకొని పెట్టుకుంటారు. సో అలాగా మీరు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత కూడా చాలా పెద్ద లైన్ కోడ్స్ ఉంటుంది. వన్స్ ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ కాబట్టి ఓకే, మిగతా లాంగ్వేజెస్ ఇంకా జావా కావచ్చు, చాలా లైన్స్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్స్ ఉంటుంది. సో అప్పుడు నువ్వు ఏది యూజ్ చేసావో పక్కకు రాసుకుంటారు వాళ్ళు కామెంట్స్ పెట్టుకొని. సో ఇట్ ఈస్ ఎ వే ఫర్ అస్ టు యాడ్ నోట్స్ టు అవర్ ప్రోగ్రామ్. ఒక నోట్స్ లాగా యూజ్ అవుతుంది, ఇది ఒక మంచి నోట్స్ లాగా యూజ్ అవుతుంది. సో కామెంట్స్ ఇన్ ఏ సి ప్రోగ్రామ్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఆర్ ఇగ్నోర్డ్. సో మీకు డౌట్ రావచ్చు, మరి నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు నేను కూడా కామెంట్ రాశాను, కామెంట్స్ రాస్తే మరి అవి కంపైలర్కి ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుందా, చెయ్యదు. కంపైలర్ అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేయదు, అది ఇగ్నోరబుల్. సో అదే చెప్పాను, కామెంట్స్ ఇన్ సి ప్రోగ్రామ్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఆర్ ఇగ్నోర్డ్. అవి ఇగ్నోర్ కాకపోతే అసలు నువ్వు కామెంట్స్ రాసినా కూడా అది అసలు పట్టించుకోదు. సో అవి కామెంట్స్ అనేది ఓకే. సో మరి ఎన్ని టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయంటే సి లాంగ్వేజ్లో, సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ అని 2 types ఉంటుంది. ఏంటి, సింగిల్ లైన్ కామెంట్ ఉంటుంది, మల్టీ లైన్ కామెంట్ ఉంటుంది. సో సింగిల్ లైన్ కామెంట్ అంటే ఏంటి, ఇలా పెట్టాలి సింబల్ ఇలా, ఓకే. ఇలా మల్టీ లైన్ కామెంట్ అంటే ఏంటి, ఇలా పెట్టాలి, ఓకే. సో 2 types ఆఫ్ కామెంట్స్ ఉంటాయి, సింగిల్ లైన్ కామెంట్ అని, మల్టీ లైన్ కామెంట్ అని. సో ఈ సింగిల్ లైన్ కామెంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, వన్స్ నీకు ఇప్పుడు ఒకటి ఏం చేశాను, సంథింగ్ నువ్వు రాసావు, ఇప్పుడు ప్రింట్ఎఫ్ హలో వరల్డ్, ఇలా నేను ప్రోగ్రామ్ మొత్తం రాయట్లేదు, చూపిస్తాను తర్వాత, ఒక్క నిమిషం. సో ఏం చేశాను, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని రాసుకుంటాం. అంటే నీకు ఇది గుర్తుంటుంది,
ఇది కామెంట్ లాగా చూసావా, కామెంట్. ఒకవేళ నువ్వు ఇలా కూడా రాసుకోవచ్చు ఇంత పెద్దగా, ఏంటి దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్, ఇట్లా 2 లైన్స్ రాసేసి ఇది సింగిల్ లైన్లో రాయాలనుకుంటే సింగిల్ లైన్ కామెంట్ యూజ్ చేయి. ఇలా 2-3 టైప్స్ నీకు చాలా పెద్ద మ్యాటర్ రాసుకోవాలనుకుంటున్నావు, నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను, ఇది నేను పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి సి లాంగ్వేజ్ నేర్చుకున్నాను, ఈ డేట్ రోజు నేర్చుకున్నాను, ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలని ఇలా రాస్తా అనుకుంటే రాసుకో. సో అప్పుడు నువ్వు ఇదేం చేయొచ్చు, మల్టీ లైన్ కామెంట్ అనేది యూజ్ చేయాలి. సో ఇలా నీకు కామెంట్స్ అనేటివి మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు మనకు ఎలా క్లాస్ నోట్స్ లాగా యూజ్ అవుతాయో ఇది కూడా క్లాస్ నోట్స్ లాగా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. కంపల్సరీ మీరు ఏం చేయాలి, ఒక కామెంట్స్ అనేవి రాయడం అలవాటు చేసుకోండి. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు నేను ఇక్కడ సింపుల్గా చెప్పాను, కానీ చాలా పెద్ద ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు చాలా కోడ్ ఉంటుంది. మీరు అప్పుడు రాసేటప్పుడు మీకు అది ఏ లాజిక్ రాశారో గుర్తుంటుంది, కానీ వన్స్ మీరు కొన్ని రోజులు అయిన తర్వాత చూస్తే మీకు మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కామెంట్స్ వల్ల మనం పక్క పెట్టుకొని కామెంట్స్, ఇక్కడ మన సి లాంగ్వేజ్లో అయితే సింగిల్ లైన్ కామెంట్ ఉంటుంది, మల్టీ లైన్. ఎక్కువ లైన్స్లో మీరు ఏదైనా చెప్పాలనుకున్నారు, రాసుకోవాలనుకున్నారు క్లాస్ నోట్స్ లాగా, సో మల్టీ లైన్ కామెంట్ పెట్టుకోవచ్చు. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు మీరు కామెంట్స్ని. సో దీన్ని ఇప్పుడు మనం లైవ్గా చూస్తాం, మనం ఒక్కసారి దీంట్లో చూస్తే అర్థమవుతుంది మీకు. సో చూడండి, ఇక్కడ మనం ఏం చేసాం, ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. ఏమి ఇచ్చాం, యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్ ఓపెన్ బ్రేసెస్ ప్రింట్ఎఫ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ఇచ్చాం. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు మనం సింగిల్ లైన్ కామెంట్ ఇచ్చి చూద్దాం. ఓకే, సింగిల్ లైన్ కామెంట్ ఇచ్చి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం, సింగిల్ లైన్ కామెంట్, దిస్ ఈజ్ చూసారా, కలర్ కూడా వేరే వస్తుంది అండి, దీన్ని కూడా గ్లింక్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. కామెంట్స్కి ఇది ఒక కలర్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఏమన్నా తేడా వస్తుందా అంటే ఏమీ రాదు. చూడండి, ఎగ్జిక్యూట్ అయిపోతుంది. న్యూ టర్మినల్ తీసుకున్నాం. సో దీన్ని మనం కంపైల్ చేస్తాం, జీసీసీ ఫస్ట్ .c తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని ఎగ్జిక్యూట్ అయిందా లేదా, అసలు అది పట్టించుకుందా? దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని నువ్వు ఇచ్చావు, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇక్కడ నేను సింగిల్ లైన్ కామెంట్ ఇచ్చానా లేదా, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని సింగిల్ లైన్ కామెంట్ ఇచ్చానా లేదా. సో ఏమన్నా అయిందా? సో ఇక్కడ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇగ్నోర్ చేసింది. అలాగే ఇంకా చూద్దాం. సో ఒకవేళ నేను ఇక్కడ కాకుండా ఇక్కడ ఇస్తాను వేరే దగ్గర, సపోజ్ నేను ఇక్కడ ఏమి ఇస్తాను, సపోజ్ నేనేం చేస్తాను, ఇక్కడ ఇస్తున్నాను. చూడండి ఒకసారి, దిస్ ఈజ్ అవుట్పుట్ అని ఇచ్చాను. ఓకే, దిస్ ఈజ్ అవుట్పుట్ అని ఇచ్చాను. ఒకసారి చూడండి, దీన్ని మనం సేవ్ చేస్తున్నాను. తర్వాత న్యూ టర్మినల్ కంపైల్ చేస్తున్నాను నేను. తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఏమన్నా మారిందా? నేను ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ ఇచ్చాను, ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ ఇచ్చాను, ఏమైనా చేంజ్ ఉందా? అసలు నీకు కంపైలర్ అనేది పట్టించుకోదు, నువ్వు కామెంట్స్ ద్వారా ఇట్లా రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేశాను, సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చిన్న ప్రోగ్రామ్ తీసుకొని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్, ఇక్కడ నేను దిస్ ఈజ్ అవుట్పుట్ అని రాశాను. అలా మీరు కూడా కామెంట్స్ రాయొచ్చు. ఒకవేళ ఇంకా నాకు పెద్ద రాసేది ఉంది, లైక్ ఏంటి, ఇంకా మనం ఏం చేద్దాం, సంథింగ్ ఇప్పుడు మల్టీ లైన్ కామెంట్ రాయడానికి ప్రయత్నిద్దాం. మీకు చిన్న ప్రోగ్రామ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ తీసుకొని కూడా రాయొచ్చు. ఇప్పుడు సంథింగ్ నేను ఏం చేస్తాను, ఇప్పుడు మల్టీ లైన్ కామెంట్ రాద్దాం. మనం ఏం చేద్దాం మల్టీ లైన్ కామెంట్లో, సో ఐ యామ్ లర్నింగ్ సి లాంగ్వేజ్ ఇన్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అని రాస్తున్నాను. చూడండి, నేను సెకండ్ లైన్ కూడా వెళ్ళిపోయాను. ఏమన్నా అయిందా? ఏం కాదు. ఇది ఎందుకంటే మల్టీ లైన్ కామెంట్ చూసుకోండి ఒకసారి. సో దీన్ని మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. పైన నేను ఏం చేశాను, ఇక్కడ ఏం చేశాను, సింగిల్ లైన్ కామెంట్ ఇచ్చాను. ఇక్కడ చూడండి మల్టీ లైన్ కామెంట్ ఇచ్చాను. సో దీన్ని నేను సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఎస్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. న్యూ టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు జీసీసీ ఏం చేస్తాను, మనం ఇప్పుడు కంపైల్ చేస్తున్నాం. ఏమైనా ఎర్రర్ వచ్చిందా? రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో చూడండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని వచ్చిందా లేదా. సో చూడండి, ఇక్కడ నేను సింగిల్ లైన్ కామెంట్ ఇచ్చాను, ఇక్కడ మల్టీ లైన్ కామెంట్ ఇచ్చాను. సో ఏమైనా చేంజ్ అయిందా?
కాలేదు, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని వచ్చింది. సో మీరు ఇలా నోట్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఏదో ప్రోగ్రామ్కి సంబంధించి ఏదో రాసుకోవచ్చు, నువ్వు ఇక్కడ ఏది యూజ్ చేసావు అనేది దానికి కోసం రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ సింగిల్ లైన్ నేనేం చేశాను, సింపుల్గా మీకు అర్థమయ్యేట్టు మనం ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నాను, నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే అన్నట్టు నేను ఇక్కడ రాశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని మీరు రాసుకో. సో ఐఎమ్ లర్నింగ్ సి లాంగ్వేజ్ ఇన్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అని మల్టీ లైన్ కామెంట్ ఇచ్చాను. సో దీనివల్ల ప్రోగ్రామ్కి ఏం ఎఫెక్ట్ కాదు, అసలు కంపైలర్ వీటిని ఇగ్నోర్ చేస్తుంది. సో మీకు అప్పుడు ఏమవుతుంది, ఈజీ అవుతుంది, కామెంట్స్ని అట్లా యూజ్ చేసుకోవచ్చు ఒక క్లాస్ నోట్స్ లాగా. ఇప్పుడు చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉందనుకో, చాలా లైన్స్ ఉందనుకో, అప్పుడు నువ్వు ఏం చేయాలి, నువ్వు దానికి సంబంధించి ఏదో ఒక లాజిక్ యూజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఒక కామెంట్ రాసుకో. కామెంట్ రాసుకుంటే ఏమవుతుంది, అక్కడ ఏ లాజిక్ యూజ్ చేసావు, ఏ అల్గోరిథం యూజ్ చేసావు, ఏ డేటా స్ట్రక్చర్ ఇలా నువ్వు రాసుకోవచ్చు అప్పుడు. సో దానికోసమే కామెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మీరు కూడా కామెంట్స్ యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇలాంటి ఏదన్నా టఫ్ వచ్చినప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఇలా కామెంట్స్ టాపిక్ అయిపోతుంది. ఈ విధంగా నేను కామెంట్స్ టాపిక్ చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.